ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించే తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, తండ్రి ఉద్దేశములో నిత్యత్వము ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగవలనని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం ముందుగా తన కోసము మనల్ని ఆయన దత్తత తీసుకున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 29 మరియు 30 వచనాలు గమనిస్తే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచనని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా క్రీస్తులో మన స్వారూప్యానికి, భవిష్యత్తులో మన స్వాస్థ్యాన్ని గురించి ముందే ప్రభువు నిర్ణయించాడు. దత్తత అనున్నది నీవు దేవుని కుటుంబంలోనికి దత్తత ద్వారా ప్రవేశింపవు గాని నీవు తిరిగి జన్మించడం ద్వారా, క్రొత్త జన్మ ద్వారా మాత్రమే నువ్వు ప్రవేశిస్తావు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనములో, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే మనము స్వభావ సిద్ధముగా దేవుని పిల్లలము కాము. పాపములో జన్మించి పాపములో జీవించి అపవాది ప్రేరేపణకు లోబడి వాని క్రియలు జరిగించుచు అపవాది పిల్లలమైతిమి. ఇలాంటి మనలను ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనను ఆయన ప్రేమించి యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించెను. కనుక ప్రియులారా, ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునుగా మనలను అంగీకరించెను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక.